వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలోని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. పెల్లెట్ గన్ ఘటనలో గాయపడిన బాధితుని వెంట తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిన రాహుల్ గాంధీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెల్లెట్ గన్ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు मोबाइल से आगे जाना आप थोड़ा ఢిల్లీలోని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. పెల్లెట్ గన్ ఘటనలో గాయపడిన బాధితుని వెంట తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిన రాహుల్ గాంధీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెల్లెట్ గన్ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. आगे आने देंगे, इतना तो करने देंगे. రైట్, మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంసద్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్లారు. పెల్లెట్ గన్ ఘటనలో అయితే మాత్రం గాయపడిన బాధితుని తన వెంట తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం ఫిర్యాదు చేశారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రాహుల్ గాంధీ అక్కడ పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం ఫిర్యాదు చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. పెల్లెట్ గన్ ఘటనలో గాయపడినటువంటి బాధితుని తన వెంట తీసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు. బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. పెల్లెట్ ఘటనలో గాయపడిన బాధితుని వెంట తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిన రాహుల్ గాంధీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెల్లెట్ గన్ను ఘటనపై అయితే మాత్రం బాధితులతో అంటే గాయానికి గురైనటువంటి విద్యార్థి సాహిల్ లోచావ్ను వెంట తీసుకెళ్లిన రాహుల్ గాంధీ తొలుత మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అక్కడ కేసు నమోదు కాకపోవడంతో పార్లమెంట్ స్ట్రీట్లోని సెంట్రల్ ఢిల్లీ డీసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆరోపిస్తూ డీసీపీ కార్యాలయం వెలుపల ధర్నాకు దిగారు. కేసు నమోదయ్యే వరకు రాహుల్ గాంధీ అక్కడి నుంచి వెళ్లరని కాంగ్రెస్ నేతలు అయితే చెబుతున్నారు. సాహిల్ లోచావ్ ఈ నెల 14నే ఢిల్లీ పోలీసులు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినప్పటికీ దర్యాప్తు అధికారి వివరాలు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. ఢిల్లీ
ఢిల్లీలో సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు రాహుల్ గాంధీ గంట సేపు క్రితంగా చేరుకుంటున్నారు అన్నటువంటి వార్త ఒక్కసారి కూడా వ్యాపించడంతో ఆ రూట్ అంతా కూడా సంసద్ మార్గ్ ఈ ప్రాంతం అంతా కూడా హై సెక్యూరిటీని పోలీస్ సెక్యూరిటీని కూడా పెంచినటువంటిది. ఎందుకంటే గతంలో మనకు పిఎం నివాస ముట్టడికి జరిగినటువంటి సందర్భంలో తోపులాట అనుకోవచ్చు, దాదాపు చాలా మంది ఎంపీలు కూడా అరెస్ట్ అయినటువంటివి. అప్పుడు జరిగినటువంటి పిఎం ముట్టడి నివాసానికి సంబంధించినటువంటి ఘటన మర్చిపోకముందే మరొకసారి ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు రాహుల్ గాంధీ వెళ్లడం అన్నది చాలా కీలకమైనటువంటి పరిణామం. దాదాపు తెలంగాణకి సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో చాలా కీలకంగా బీజేపీ కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి అంశాన్ని విద్యార్థులపై విచక్షణ రహితంగా పెల్లెట్ గన్ పోలీసులు చేసినటువంటి ఘటనకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ చాలా పట్టుపట్టినటువంటి. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి, దానికి షూట్ చేయాలి అన్నటువంటి ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు అంటూ కూడా ప్రశ్నించినటువంటిది ఒకటి. దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే గాయపడినటువంటి బాధితులతో కలిసి ఈ రోజు పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం జరిగింది. ఫిర్యాదు తీసుకోవటం లేదంటూ కూడా ఒకవైపు, మరొక వైపు గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుకు దాదాపు సంసద్ మార్గ్ కు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఏ విధమైనటువంటి ఇప్పటి వరకు కూడా సమాచారం ఇవ్వలేదంటూ కూడా ఒకవైపు రాహుల్ గాంధీ నేరుగా సభ్యులతో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, గాయాలైనటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని నేరుగా వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఒక్కసారిగా కూడా అటు దానికి సంబంధించినటువంటి అధికారులు అనుకోవచ్చు, సంసద్ మార్గు పరిసర ప్రాంతాలంతా కూడా సెక్యూరిటీ పెంచడము, దీనికి సంబంధించినటువంటి కీలకంగా కూడా ప్రస్తుతము ఇటు సంసద్ మార్గు ఈ ప్రాంతాలంతా కూడా దాదాపు ఒకవైపు ట్రాఫిక్ ని నిలిపివేయడం, మరొక వైపు రాహుల్ గాంధీ కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి కీలక ప్రకటన కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు, మరొక వైపు బీజేపీ పార్టీకి సంబంధించింది కూడా పలు రాష్ట్రాల్లో దీనిపై కూడా నిరసనలు ఒకవైపు చేపడుతున్నటువంటి తరుణంలో ఈ రోజు చాలా కీలకంగా రాహుల్ గాంధీ సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లడము అన్నది చాలా అంటే ఇప్పటి వరకు కూడా ఆయన రాజకీయ ప్రవేశం జరిపిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా ఒక సంఘటనని తీసుకుని సంసద్ మార్గ్ వెళ్ళినటువంటి దాఖలాలు కూడా ఎప్పుడు కూడా లేదు. కానీ మొట్టమొదటిగా సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి దీనిపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారంటూ కూడా పోలీసులను ప్రశ్నించినటువంటి, దీనికి సంబంధించినటువంటిది పూర్తి దర్యాప్తు పురోగతి కానీ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యల గురించి కూడా పూర్తి సమాచారం ఇవ్వవలసిందిగా అధికారులను రాహుల్ గాంధీ కోరడము. ఇప్పటి వరకు దాదాపు 36 రోజుల పాటు బీజేపీ చేసినటువంటి నిరసనలకు అనుకోవచ్చు, అటు ఒకవైపు కేంద్ర మంత్రి రాజీనామా అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రోజు రాహుల్ గాంధీ సంసద్ మార్గ్ వెళ్లడము, అక్కడ అధికారులను ప్రశ్నించినటువంటిది. దీనిపై కొద్దిసేపట్లో పోలీసుల వివరణ, అటు కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగా కూడా దీనిపై ప్రకటన చేసేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో డీసీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. జూలై 20న పార్లమెంటుకు నిర్వహించిన నిరసన మార్చ్ సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసేందుకు ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆ నిరసనలో పెల్లెట్ గాయానికి గురైన విద్యార్థి సాహిల్ లోచావ్ను వెంట తీసుకుని వెళ్లిన రాహుల్ గాంధీ తొలుత మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ కేసు నమోదు కాకపోవడంతో పార్లమెంట్ స్ట్రీట్లోని సెంట్రల్ ఢిల్లీ డీసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయటం లేదని ఆరోపిస్తూ డీసీపీ కార్యాలయం వెలుపట ధర్నాకు దిగారు. కేసు నమోదయ్యే వరకు రాహుల్ గాంధీ అక్కడి నుంచి వెళ్లరని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. సాహిల్ లోచావ్ ఈ నెల 14నే ఢిల్లీ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినప్పటికీ దర్యాప్తు అధికారి వివరాలు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
पीछे ही लोग हमारा बंदा बेटी लेके माइक रखना है भाई, हमारा बंदा माइक 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 रखना है। ये तो अन्ना फोन चाहिए बराबर आप हो जाना। ये हमारा है ना, रुक दो, ये हमारा है ना, अपना है, ये अपना है, ये अपना है। ना बचा के रखना। हाँ हाँ, थोड़ा हाथ इधर करो, रास्ता पीछे करो, रास्ता पीछे करो। यार थोड़ा पीछे रहो, उसके ऊपर भार मत डालो। पानी में कहाँ से? मैडम के पास। आगे